హాయ్ హలో వెల్కమ్ టు అన్యశ్రీ ఛానల్. ఇవాళ వచ్చి మీకు మంచి రెసిపీతో వచ్చామండి. ఏంటంటే కరివేపాకు పచ్చడితో ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను, అంతే టేస్టీతో. ఫస్ట్ ఆయిల్, దీనికి పప్పు నూనె వాడాలండి. మనం పచ్చళ్ళు ఎలా పట్టుకుంటామో ఇది కూడా నిలువ ఉండే పచ్చడి. ఆయిల్ కొంచెం కళాయిలో పప్పు నూనె పోసి దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు అంటారు కదా, మినపప్పు, అది వేసి వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, నేనైతే ఒక 50 రూపీస్ కరివేపాకు చేస్తున్నాను. మనకి మామూలుగా సూపర్ మార్కెట్లో అంటే పొలిమేరాస్, న్యాచురల్ దాంట్లో అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా. మనం సంతలో తెచ్చుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి ఎక్కువ వస్తుంది అన్నమాట. కొంచెం వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత దాంట్లో పసుపు వేసి కలపాలి. ముందుగానే ఇవి ప్రాసెస్ అయ్యే స్టార్ట్ చేసే ముందే కరివేపాకుని మనం శుభ్రంగా క్లీన్ చేసేసి కొంచెం వాటర్ పోయేటట్టుగా జల్లెడి గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసుకుంటే వాటర్ అన్నీ పోతాయి. ఇంకా పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఫస్ట్, అంటే పైన అంతా ఒకేసారి వేస్తే కలపడానికి కష్టమవుతుంది కదా, అందుకని కొంచెం ఫస్ట్ వేసి మొత్తం కలిపామన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈక్వల్గా ఆయిల్ అంతా మిక్స్ అయ్యి మొత్తం పడుతుంది, తొందరగా మగ్గుద్ది కూడా. మొత్తం వేసుకొని ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి, పైకి కిందికి కలుపుతూ ఉంటే ఆయిల్, కరివేపాకు అనేది కంప్లీట్గా కలిసిపోతుంది. మనం ఏవైతే ఆవాలు అన్నీ వేసామో మొత్తం స్ప్రెడ్ అవుతాయి. కానీ చేస్తుంటే మంచి వాసన వస్తుందండి. కరివేపాకు నాకు తెలిసి మ్యాక్సిమం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మెయిన్ హెయిర్ కోసమైనా కరివేపాకు బాగా వాడతారు. కరివేపాకు కర్రీలో వేసింది డైరెక్ట్గా మేము తినలేము, కొంచెం ఎక్కువ ఫ్లేవర్లా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుని తింటే మంచిది. ఈ లోపల కరివేపాకు వేగిపోయే లోపల ఒక 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు అనేది లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లాస్ట్లో వేస్తాం. ఇది కరివేపాకు ఆవకాయ పచ్చడి అంటారు కదండి, అలా అన్నమాట. మన ఏమంటారు, నిల్వ పచ్చడి. అప్పటికప్పుడు కాదు, నిల్వ ఉంచుకోవచ్చు. ఇది చాలా నెలలు ఉంటుంది. మ్యాక్సిమం 1 వీక్ అయితే మాత్రం బయట పెట్టేసుకొని ఉంచినా ప్రాబ్లం లేదు. తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లో చిన్న బెల్లం ముక్క, చాలా చిన్న బెల్లం ముక్క, ఏదైనా సరే పచ్చళ్ళనే కాదండి, కూరలైనా ఏదైనా సరే కొంచెం చిన్నది బెల్లం కానీ లేదా 1/2 స్పూన్ పంచదార కానీ వేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. అండ్ కూర కూడా చూడడానికి బాగుంటుంది అన్నమాట, కర్రీస్లో అయినా సరే వేసుకుంటే. అండ్ ఇక్కడ వచ్చి కరివేపాకు అయితే మగ్గిపోయింది. కరివేపాకు అన్ని ఆకుకూరల్లాగా మెత్తగా అయిపోయి దగ్గరికి అయితే రాదండి, జస్ట్ ఏగుతుంది అంతే, అలా మగ్గుద్ది. కొంచెం కిందకైనా చూసారా. ఇంకా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ లోపల మేము ఏం చేసామంటే చింతపండు, మనకి పులుపు సరిపడా అండి అలా చెప్పాలి అంటే, ఎందుకంటే మనం ఆకు ఇంత అని తీసుకుంటే చూసుకొని వేసుకోవచ్చు కలుపుకొని. మేము ఫస్ట్ చింతపండు ఉడకపెట్టి తీసేసి దాంట్లోంచి గుజ్జు తీసామన్నమాట, చిక్క గుజ్జు తీసాము. వాటర్ అయితే అసలు ఎక్కువ యాడ్ చేయలేదు, ఎందుకంటే వాటర్ ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత తొందరగా పచ్చడి పాడైపోద్ది. అందుకోసం వేడి నీళ్ళే మేము లైట్గా యాడ్ చేసి మొత్తం గుజ్జు అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. కంప్లీట్గా తీసేసుకున్నాము. కొంచెం చింతపండేనండి. మేము 50 రూపీస్ కరివేపాకుకి మా అంటే ఒక 50 గ్రామ్స్ 70 గ్రామ్స్ చింతపండు వేసి ఉంటాం అంతే. ఇంకిప్పుడు దాని జార్లోకి కరివేపాకు పెట్టేసుకొని దాని మీద కొంచెం చింతపండు గుజ్జు చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఎలా చూపిస్తాను చూడండి. ఇది ఇలాగా కరివేపాకు జార్లో వేసేసుకొని తర్వాత కొంచెం చింతపండు గుజ్జు కూడా ఇలా వేసి ప్రతి ట్రిప్కి కొంచెం కొంచెం వేసుకొని రెండు కలిపి, అంటే ఒక ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్లో కూడా కరివేపాకు, చింతపండు అలా వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ కళాయిలో అయితే మనం ఫ్రై చేసుకున్నామో కరివేపాకుని, ఆ కళాయిలోకి పేస్ట్ అంతా వేసేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ కూడా కొంచెం, మన పప్పు నూనె ఉంది కదా, ఆయిల్ కూడా వేసుకొని కారం కూడా సరిపడా వేసుకోవాలి. పులుపు వేసాము, కరివేపాకు, గోంగూర అయితే మనకి కారం ఎక్కువ పడుతుంది. కారం దీనికైతే కొంచెం పడుతుంది. మీరు ఒకసారి కారం వేసి కలిపేసుకుంటారు కదా, ఆయిల్ కూడా వేసి కలిపేసుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని కారం చాలదు అనుకుంటే కనుక, ఊరితే ఎలాగో కారం తగ్గుద్ది, చాలదు అనుకుంటే కొంచెం కలుపుకోవడమే. ఉప్పు కారం కలిపేసుకొని ఆయిల్ కూడా, పప్పు నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకొని లాస్ట్లో వచ్చి దీంట్లో మెంతులు, ఆవాలు పొడి ఉంది కదండి, ఆ పొడి వేసేయడమే. మేము ఇది దాదాపుగా వచ్చి 1.5 kg అలా వచ్చి ఉంటుందండి పచ్చడి. దీనికి 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు అయితే వేసాము. ఇప్పుడు ఇది కలిపేసుకున్న తర్వాత చూసారా ఇలా బుడగలు వస్తూ ఉంది. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. మనం పచ్చడి పేస్ట్ చేసిన తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. పోపు వేసుకుంటే ఇంకా పచ్చడి అయిపోయినట్టే. ఆయిల్లో అన్ని ఆవాలు, చాయ్ మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకొని మనం మామూలు పోపు ఎలా వేసుకుంటాం అలా వేసి ఈ పచ్చడిలో వేసి కలిపేసుకోవడమే.
వెల్లుల్లిపాయ బాగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకుంటే మంచిదేనండి. వెల్లుల్లిపాయ కూడా హెయిర్కి చాలా మంచిది, కళ్ళకి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి వెల్లుల్లిపాయలో కూడా. ఇది చాలామంది కరివేపాకు కూరలు తీసి పడేయడం ఇవన్నీ చేస్తారు కదా. ఇది మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో ఈ కరివేపాకు పచ్చడి కానీ కరివేపాకుతో కారపొడి తిన్నా కూడా రిజల్ట్ అలాగే ఉంటుంది, మనం పచ్చి తిన్నట్టే. ఎందుకంటే మన ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా, ఆ ఫ్రై అయినప్పుడు ఆయిల్లోకి మొత్తం కరివేపాకులో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి అండ్ పోపు వచ్చి ఎగిపోయి వచ్చింది. మీకు ఇంగువ నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు. కొంతమందికి ఇంగువ నచ్చుద్ది, నచ్చదు కదా. ఒకరు నచ్చితే మీరు వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ పోపు తీసుకొచ్చి పచ్చడిలో వేసేసి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేయాలన్నమాట. ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఏదైనా జార్లోకి తీసేసి 1 వీక్ అయితే బయట ఉంచవచ్చు. ఎందుకంటే నూనె పైన తేలినంత వరకు పచ్చడి అయితే మాత్రం బూజు పట్టదండి. ఎప్పుడైతే నూనె కిందకి వెళ్ళిపోయి పచ్చడి పైకి వస్తుందో ఇంకా బూజు పట్టడం స్టార్ట్ అయిపోతుంది. అదే మెయిన్ మాట. ఇంకా పచ్చడి అయిపోయింది, ఇంకా దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకేంటేనండి, ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మాకు చెప్పండి.